హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్గా మాట్లాడుకున్నాగా. అందులో భాగంగా ఫిజిక్స్లో లైట్, మిర్రర్ అండ్ లెన్సెస్లో చివరి పార్ట్ 4 మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం 3 పార్ట్స్ మాట్లాడుకున్నాం. సో లైట్లో అడిగిన చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చాలా పిక్చర్స్తో ఇన్ఫర్మేషన్తో చాలా నేర్చుకుంటూ వచ్చాం కదా. ఇది ఫైనల్ వీడియో అనమాట. సో టోటల్ మనకి 192 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ మొత్తాన్ని మనం ఇప్పటి వరకు 3 పార్ట్స్లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ద 4th పార్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ఇది అవ్వగానే మనం ఫిజిక్స్లో ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. ఓకేనమ్మా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో చివరిగా వచ్చేసాం కాబట్టి క్వశ్చన్స్ చాలా వరకు ఈజీగానే ఉంటాయి. వాటన్నిటిని కూడా కాస్త క్లియర్గా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. లాస్ట్ టైం మనం ఎక్కడ ఆపాం? 2382 దగ్గర ఆపాం కదా. ఇప్పుడేమో 2383 అనమాట. ఆర్డర్లో వెళ్తూ ఉన్నాం. చూడండి. When a thick glass slab is placed over printed matter, the letters appear raised. ఒక మందపాటి గాజు దిమ్మను ముద్రించిన అక్షరాలపై ఉంచినప్పుడు అక్షరాలు ఇదిగోండి ఇలా పైకి లెగిసినట్టుగా ఎత్తుగా కనపడుతూ ఉంటాయి. అలా కారణం ఏంటి అన్నాడు. ఇదిగోండి పైన ఏమో ఎయిర్ ఉండిద్ది, ఇక్కడేమో గ్లాస్ స్లాబ్ ఉంది. ఎయిర్ నుంచి గ్లాస్ స్లాబ్కి ఎప్పుడైతే లైట్ రే వస్తుందో లైట్ రే ఏమైద్ది? రిఫ్రాక్షన్ అయింది. బికాస్ ఎయిర్కు ఉండే డెన్సిటీ వేరు, గ్లాస్ స్లాబ్కి ఉండే డెన్సిటీ వేరు, సాంద్రతలు వేరు. కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? రిఫ్రాక్షన్ జరిగిద్ది. కాబట్టి పోలరైజేషన్ కాదు, స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాదు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో 4th ఆప్షన్ అనగా డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఎక్కడ వచ్చింది? ఆప్టికల్ ఫైబర్లో వచ్చింది. ఆప్టికల్ ఫైబర్లో మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ మనకి స్కై కలర్ బ్లూగా ఉంటుంది. పోలరైజేషన్ మనకి సన్ గ్లాసెస్లో ఉండిద్ది అనమాట. సన్ గ్లాసెస్లో పోలరైజేషన్ ప్రాపర్టీని వాడటం వల్ల సో సన్ నుంచి వచ్చే పోలరైజ్డ్ యూవీ రేస్ని మన కళ్ళు దెబ్బతినకుండా మనం కాపాడుతూ ఉన్నాం. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు according to the sign convention for spherical mirrors, which option is correct అన్నాడు. ఇట్స్ a repeated question అనమాట. సైన్ కన్వెన్షన్ గురించి ఏది కరెక్ట్ అన్నాడు. అబౌట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఒక ఫోకల్ లెంత్ గురించి ఏది కరెక్ట్ అన్నాడు. ఆల్వేస్ పాజిటివా? తప్పు. సమ్ టైమ్ పాజిటివా? తప్పు. ఆల్వేస్ నెగిటివ్. ఓకేనా? ఎప్పుడు నెగిటివ్ ఉండిద్ది. ఏంటది? కాన్కేవ్. అది మిర్రర్ అవ్వచ్చు, కాన్కేవ్ లెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. లెన్స్ కానీ, కటకం కానీ, దర్పణం కానీ ఏమైనా కానివ్వండి, ఫోకల్ లెంత్ కాన్కేవ్ అనగానే ఎలా ఉంటుంది అంటే నెగిటివ్గా ఉంటుంది. అదే కాన్వెక్స్ అంటే పాజిటివ్గా ఉండిద్ది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పాసెస్ త్రూ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అన్నాడు. ఇదిగోండి ఇలా కొన్ని రే ఆఫ్ లైట్ రేస్ అనేవి ఇలా వచ్చినాయి. ఎప్పుడైతే లెన్స్ గుండా వెళ్ళినాయో అవన్నీ ఏమైనాయి? ఒక దగ్గర ఫోకస్ దగ్గర ఏమైనాయి? కన్వర్జ్ అవ్వడం జరిగింది. అవునా కాదా? సో ఎక్కడుంది కన్వర్జెస్? డైవర్జెస్ కాదు, అన్డీవియేటెడ్ కాదు, వర్చువల్ ఇమేజ్ కాదు. ఏ ఆప్షన్? కన్వర్జెస్ టు ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర ఒక పాయింట్ దగ్గర ఏమైంది? కన్వర్జ్ అయింది. ఓకేనా? అందుకే మనం కన్వర్జింగ్ అని మనం చదువుతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ రిప్రజెంటింగ్ కరెక్ట్ లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా కరెక్ట్గా ఏంటి అన్నాడు. సో ఏంటి? 1/v - 1/u = f. తప్పు. 1/v - 1/u = 1/f. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? ముందు v ఉండాలి. లెన్స్లో మనం u రాస్తాం, ఇక్కడ v రాయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మధ్యలో మైనస్ ఉండిద్ది. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సి దగ్గర పెట్టాడు అనమాట. ఏంటది? ఆబ్జెక్ట్ యు. ఓకేనా? ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి అన్నాడు. ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే పడిద్ది అనమాట. సో సి దగ్గరే పడిద్ది. అక్కడే చూపించాలి కాబట్టి పక్కన రాశాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడే పడిద్ది అనమాట. ఇలా కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా ఇక్కడ రివర్స్లో ఉండిద్ది. కాబట్టి
సేమ్ సైజులో పడిద్ది, ఇమేజ్ రియల్ ఇన్వర్ట్ కండిషన్లో ఉండిద్ది, ఎట్ సి నువ్వు సి దగ్గర పెడితే సి దగ్గరే పడిద్ది. కాబట్టి ఎట్ ద ఫోకస్ రాంగ్, ఎట్ ద ఇన్ఫినిటీ రాంగ్, ఇది రాంగే. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. వక్రతా కేంద్రం వద్దనే నిజ సమాన పరిమాణంలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, టు గెట్ వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్, విఈడి వెడ్ వర్చువల్ ఎరెక్ట్ విఈఈ వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్, ఈ మూడు రావాలంటే మనం ఏ మిర్రర్ వాడాలి? కాన్కేవ్ మిర్రర్ వాడాలి. కాన్కేవ్లో ఉండే 6th కండిషన్ అనమాట. అంటే ఎక్కడ పెట్టాలి? ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టాలి. ఓకేనా? సో బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్, ఎస్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఎఫ్కి పీకి మధ్యలో పెట్టాలి. ఓకేనా? సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 6 కండిషన్లో స్పెషల్ కండిషన్. ఈ సమయంలో మనం వీని ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. మిగతా 5 కండిషన్లో నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? నేను మల్టిపుల్ టైమ్స్ 4 పార్ట్స్లో రివిజన్ చేసుకుంటూ వస్తున్నా. తెలిసిన ఎందుకు రివిజన్ చేస్తున్నాను అంటే అది మనకి ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోవాలి, గుర్తుండాలి. మళ్ళీ వస్తామా రాదో, ఈ చాప్టర్ నేర్చుకుంటామో లేదో తెలీదు. ఇక్కడ నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళిపోవాలి. పడిపోవాలంతే, తప్పు అనేది ఉండకూడదు. ఓకేనా? అందుకే తెలిసినా నేను మళ్ళా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ డస్ స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ స్టేట్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. స్నెల్స్ లా ఏం తెలియజేస్తుంది అన్నాడు. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టాంట్, ఇది మనకు తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? ద రేషియో ఆఫ్ సైన్స్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుందని తెలియజేస్తుంది. సో ద రేషియో ఆఫ్ కొసైన్స్ అన్నాడు, తప్పు. ద రేషియో ఆఫ్ సైన్స్ ఈజ్ కాన్స్టాంట్. ఓకేనా? ఇది తప్పే, ఇది తప్పే. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అనమాట. హడావుల్లో కొసైన్స్ పెడతాం, కాదు. ఓకేనా? సో సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకోవాలి, సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకోవాలి. ఈ రెండు కూడా కాన్స్టెంట్గా ఈక్వల్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం లా ఆఫ్ రిఫ్రాక్షన్ లేదా స్నెల్స్ లా అంటాం. ఓకేనమ్మా. కమింగ్ టు తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్డ్ బై అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్? అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వలన జరగనిది ఏంటి అన్నాడు. ఓకేనా? ఏంటది చూద్దాం. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఇది జరిగిద్ది. అడ్వాన్స్డ్ సన్ రైజ్ డిలేడ్ సన్సెట్, ఇది జరిగిద్ది. సన్ అపీరింగ్ హైయర్ ఇన్ ద స్కై, ఇది జరిగిద్ది. సో ఇది జరగదు అనమాట. సో ఇది రాంగ్. రెడ్డిష్ కలర్ ఆఫ్ సన్, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో కలర్ మనకేమవుతుంది? మారుతుంది అనమాట. అలా రెడ్డిష్ కలర్గా మారటానికి గల కారణం ఏంటి అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాబట్టి ఏబిసి అనే ఎగ్జాంపుల్స్ రిఫ్రాక్షన్కి సంబంధించినవి, కానీ ఇది కాదు. ఓకేనా? ఇది మనకి స్కాటరింగ్ సంబంధించింది, విక్షేపణం అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఒక రే ఆఫ్ లైట్ ఇలా ప్యారలల్గా వెళ్ళింది, దేనికి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళింది. అది తగిలిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అలా వెళ్ళింది, ఫోకస్ గుండా వెళ్ళింది. ఓకేనా? పాసెస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, ప్యారలల్ కాదు, ఎస్, సి ఆప్షన్. పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి గుండా వెళ్తుంది. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ? ఒక ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, అది ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సింపుల్ క్వశ్చన్. సో పాయింట్ సైజ్డ్, ఎస్, ఫస్ట్ ఆప్షనే. హైలీ డిమినిష్డ్, వర్చువల్ ఎరెక్ట్, పాయింట్ సైజు. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజులో మనకేమైంది? ఇమేజ్ ఫామ్ అయింది. సో వర్చువల్ ఎరెక్ట్ పాయింట్ సైజు అంటే బాగా తగ్గిపోయింది, అత్యంత చిన్నదైన పరిమాణంలోకి వచ్చింది అని అర్థం అనమాట. సో ఈ మూడు కాదు. ఓకేనా?
సో కమింగ్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ డిపెండ్స్ ఆన్ ది అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, ఓకేనా, మొదటి యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. దేని మీద ఆధారపడిద్ది? షేప్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ ది సర్ఫేసా? కాదు. టెంపరేచరా? కాదు. ఎస్, కలర్. కలర్ అంటే వేవ్ లెంత్ అనమాట. వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ యూజ్డ్ ద పెయిర్ ఆఫ్ మీడియా, ఓకేనా. సామాన్యంగా వక్రీభవన గుణకం అనేది వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉండిద్ది. ప్రతి రంగుకి కలర్కి వేరు వేరు వేవ్ లెంత్లు ఉంటాయి కాబట్టి వాడు వేవ్ లెంత్ అనకుండా కలర్ అని ఇచ్చాడు. సో కాబట్టి వినియోగించిన కాంతి రంగు లేదా తరంగ ధైర్యం మీద వక్రీభవన గుణకం ఆధారపడి ఉండిద్ది అనమాట. సో వేవ్ లెంత్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి రిలేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ which type of spherical mirror as its reflecting surface curved outwards అన్నాడు. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ అండ్ possesses a center of curvature C that lights behind the mirror అన్నాడు. ఓకేనా, క్వశ్చన్ ఏం అడిగాడు ఎగ్జాక్ట్గా అంటే ఎక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద మిర్రర్ ఉండిద్ది అన్నాడు. ఓకేనా, దాంతోపాటు ఏమన్నాడు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్ వార్డ్స్ అన్నాడు. ఇదిగోండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇటువైపు ఉంది, అవుట్ వార్డ్స్ ఉంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద మిర్రర్ ఉంది. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏమో అవుట్ వార్డ్స్ ఉండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద మిర్రర్, ఓకేనా, వెనక భాగంలో వక్రతా కేంద్రం ఉంటే ఆ మిర్రర్ని మనం ఏమనాలి? కాన్వెక్స్ మిర్రర్ అనాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, ఓకేనా. అలా కాకుండా కాన్కేవ్ అనుకోండి, రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ ఇన్వార్డ్స్ ఉండిద్ది, అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫ్రంట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, మిర్రర్కి ముందు వైపు ఉంది, ఓకేనా. కాబట్టి ఇన్వార్డ్స్ ఇన్ఫ్రంట్ ఏమో కాన్కేవ్, అవుట్వార్డ్స్ బిహైండ్ ఏమో కాన్వెక్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిక్చర్ కోసం నేను చాలా ట్రై చేశాను మీకు క్లియర్గా అర్థం అవడానికి, ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ కెన్ నాట్ క్లియర్లీ సీ ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ బట్ కెన్ రీడ్ ఏ బుక్ కంఫర్టబుల్లీ, ద డిఫెక్ట్ ఇన్ ద ఐ అన్నాడు. ఒక విద్యార్థి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేడు, ఓకేనా. అంటే దగ్గరున్న ఎలా చూస్తాడు? నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూస్తాడు, దూరంగా ఉన్న వాటిని చూడలేడు. సో దగ్గరగా ఉన్న వాటిని చూస్తూ దూరంగా ఉన్న వాటిని చూడలేకపోయాడనుకో మనం దాన్ని ఏమనాలి? మయోపియా అనాలి, ఓకేనా. సో హైపర్మెట్రోపియా కాదు, ఎస్టిగ్మాటిజం కాదు, మయోపియా, హ్రస్వ దృష్టి అనాలి. సో దాన్ని ఇంగ్లీష్లో నియర్ సైటెడ్నెస్ అనాలి. పేరులో నియర్ సైటెడ్నెస్ ఉంది కాబట్టి వాడికి నియర్గా ఉన్నాయి కనపడతాయి, దూరంగా ఉన్నవి కనపడవు అన్నమాట. మయోపియా, మయోపియాని కరెక్ట్ చేయాలి అంటే మనం కాన్కేవ్ లెన్స్ వాడాలి, ఓకేనా. సో మయోపియాలో ఏమైంది? ఆబ్జెక్ట్ రెటీనా కన్నా ముందు పడుతుంది. చక్కగా రెటీనా మీద పడితే బాగా కనపడిద్ది అని అర్థం, కానీ రెటీనా కన్నా ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. వస్తువును చూసినప్పుడు రెటీ కన్నా ముందే పడుతుంది, ముందే పడకూడదు. ముందు పడితే మయోపియా, వెనకాల పడితే హైపర్మెట్రోపియా. దాన్ని కవర్ చేయడానికి మనం కాన్కేవ్ లెన్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. మనకి ఇప్పుడు దాకా ఈ డిఫెక్ట్స్ గురించి సరిగ్గా రాలేదు, ఈ పార్ట్ 4లో అడిగాడు అనమాట. మయోపియా, హైపర్మెట్రోపియా, దురదృష్టి, అశ్రదృష్టి ఇలాంటి వాటిని ఇక్కడ అడిగాడు, ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్? స్పెరికల్ మిర్రర్లో ఉండే ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. ఎలా చేయాలి? దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇది దేని గుండా వెళ్తుంది? సి గుండా వెళ్తుంది. సి గుండా వెళ్ళే లైన్ని మనం ఏమనాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. చూద్దాం. ద టాంజెంట్ ఎట్ ద పోలా? కాదు. ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? పోలు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే లైన్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. ద లైన్ పాసింగ్ త్రూ ద ఫోకస్ అండ్ ఆబ్జెక్టా? కాదు. ద వర్టికల్ లైనా? కాదు. సి ఆప్షనే కరెక్ట్. సో పి గుండా సి గుండా వెళ్ళే లైన్ని మనం ఏమనాలి?
ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ అనాలి. ఓకేనమ్మా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 2398. చూడండి. Which of the following correctly shows the relationship between magnification m and object distance u and image distance అన్నాడు. ఎక్కడ దేంట్లో? ఇది లెన్సా మనకేంటో కరెక్ట్గా చెప్పలేదు. సో మనం చేద్దాం. m = v/u మైనస్ ఎక్కడా లేదు కదా. సో m = v/u ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. m = v/u అంటే దాని దేనికి సంబంధించింది? లెన్సెస్కి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఓకేనా? కమింగ్ టు ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై అపియర్స్. ఆకాశం నీలి రంగులో ఎంటుకుంటుంది. రిఫ్రాక్షన్ కాదు, అబ్జార్ప్షన్ కాదు, రిఫ్లెక్షన్ కూడా కాదు. స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఆఫ్ సన్లైట్ బై ఎయిర్ మాలిక్యూల్స్. వాతావరణంలో ఉండే గాలి మాలిక్యూల్స్ స్కాటరింగ్ ప్రభావం వల్ల తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి కాబట్టి అవి విక్షేపణం చెంది ఆకాశం మొత్తం మనకి బ్లూ కలర్లో కనపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. An object is placed at infinity in front of a concave mirror. కాన్కేవ్ మిర్రర్లో నువ్వు ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. బిహైండ్ కాదు, ఎట్ ద పోల్ కాదు, ఎట్ ద సీ కాదు. డి ఆప్షన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది. అప్పుడు చక్కగా ఫోకస్ దగ్గర మనం ఇమేజ్ని చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఆఫ్ ఏ లెన్స్ ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాడు. ఆప్టికల్ లెన్స్ అంటే ఓ, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఎఫ్. ఈ రెండింటి మధ్య దూరాన్ని ఏమనాలి అన్నాడు. ఏమనాలి? మ్యాగ్నిఫికేషన్ అనకూడదు, అపర్చర్ అనకూడదు, ఫోకల్ లెంత్ అనాలి. అవునా కాదా? ఓకేనా? సో ఫోకల్ లెంత్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఉందిగా, కానీ మనం ఫోకల్ లెంతే పెట్టాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇలా లెన్స్ గీసినప్పుడు ఇది ఓకి ఎఫ్కి మధ్య డిస్టెన్స్, ఓకి 2Fకి మధ్య డిస్టెన్స్ అడిగాడు అనుకోండి దాన్ని ఆర్ అనాలి. ఓకి ఎఫ్కి మధ్య డిస్టెన్స్ అడిగాడు అనుకోండి దాన్ని ఎఫ్ అనాలి. కాబట్టి ఫోకల్ లెంత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హడావుల్లో చాలామంది ఆర్ పెట్టే అవకాశం ఉంది, కాదు. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిరర్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్. చాలాసార్లు చెప్పాను. షేవింగ్ మిర్రర్ అంటే ఏంటి? పారాబోలిక్ కాదు, ప్లేన్ మిర్రర్ కాదు, కాన్వెక్స్ కాదు, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ మనం ఎలా వాడాలి? షేవింగ్ మిర్రర్గా వాడాలి. వీటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను పార్ట్ 2 వీడియోలో చాలా చెప్పాను. అవన్నీ కూడా చూడండి. లాస్ట్ 10 నిమిషాల్లోనే చాలా చెప్పాను ఎగ్జాంపుల్స్, వాటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, ఎక్కడ పడిద్ది? ఫోకస్ దగ్గర పడిద్ది. అన్ని ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి అన్నమాట. అవునా కాదా? కాబట్టి సేమ్ సైజా? కాదు. అట్ ఫోకల్ పాయింట్ హైలీ డిమినిష్డ్. ఎస్, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. పాయింట్ సైజులో వస్తాయి అన్నమాట. సో బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ లైట్ రే పాసెస్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చింది, దీన్ని నార్మల్ అంటారు. అప్పుడు లైట్ రే ఏమైంది? టువార్డ్స్ ద నార్మల్ వైపుకి వచ్చింది అనమాట. కాబట్టి బెండ్స్ టువార్డ్స్ ద నార్మల్. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ రివర్స్లో అడిగాడు, డెన్సర్ టు రేరర్ అన్నాడు, అప్పుడు ఏమైంది? అవే ఫ్రమ్ ద నార్మల్కి దూరంగా వెళ్ళిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవే ఫ్రమ్ ద నార్మల్. ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చినప్పుడు స్పీడ్ ఏమైద్ది? స్పీడ్ కూడా తగ్గిద్ది. అదే డెన్సర్ టు రేరర్ అనుకోండి, స్పీడ్ ఏమైద్ది? పెరిగిద్ది. మిమ్మల్ని స్పీడ్ అడగచ్చు, బెండింగ్ నేచర్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ స్పెరికల్ మిరర్స్ స్మాల్ అపర్చర్స్ ద రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అండ్ ఫోకల్ లెంత్ అన్నాడు. ఆర్కి ఫోకల్ లెంత్కి తేడా అడిగాడు.
ఓకేనా? చూడండి, ఇలా మీకు ఇలా పెట్టాడు, ఇది మీకు అర్థం కాదు, ఇలా పెట్టుకోండి ఎఫ్. ఇప్పుడు మీకు అర్థమైద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎఫ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎఫ్. సో ఆర్ ఈక్వల్ టు ఏమైద్ది? 2F అయింది. ఓకేనా? సో ఆర్ ఈక్వల్ టు 2F ఎక్కడ ఉంది? బి ఆప్షన్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అన్నాడు. ఎమ్ వాల్యూ ఏమొచ్చిందంట? పాజిటివ్ వచ్చిందంట. పాజిటివ్ వస్తే అర్థం ఏంటి? ఇమేజ్ ఎరెక్ట్. ఎరెక్ట్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? వర్చువల్గా ఉండిద్ది. కాబట్టి వర్చువల్ ఎరెక్ట్ అనేది మనం పెట్టాలి. ఎక్కడుంది? డి అనమాట. ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వస్తే ఎరెక్ట్ ఇమేజ్, దాన్నే అప్ రైట్ అని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ మనకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్వర్ట్ ఇమేజ్. ఓకేనా? అలా మనం పెట్టాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సి దగ్గర పెట్టాం. ఓకే, ద ఇమేజ్ ఫార్మ్డ్ అన్నాడు. సి దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గరే ఫామ్ అయింది. అది కూడా ఎలా ఉండిద్ది? సేమ్ సైజ్. ఎక్కడుంది? ఎస్, ఇక్కడే ఉంది. అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సేమ్ సైజ్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? మిగతా అన్ని రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం. అది ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. హైలీ డిమినిష్ ఉండిద్ది. సో హైలీ డిమినిష్డ్, రియల్ ఇన్వర్టెడ్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఏ ఆప్షన్. ఇదే కరెక్ట్. హైలీ ఎన్లార్జ్డ్ కాదు, సేమ్ సైజ్ కాదు, ఎన్లార్జ్డ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినోమినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై. స్కై బ్లూ కలర్లో ఎందుకుంటుంది? డిస్పర్షన్ కాదు, స్కాటరింగ్. ఇది కాదు, ఇది కాదు, స్కాటరింగ్. స్కాటరింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద స్పెక్ట్రమ్ ఫార్మ్డ్ బై డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ త్రూ ఏ ప్రిజం విచ్ కలర్ డీవియేట్స్ ద మోస్ట్ అన్నాడు. ఎక్కువగా ఏ కలర్ డీవియేట్ అయింది అన్నాడు. రెడ్డా? కాదు. గ్రీనా? కాదు. ఎల్లోనా? కాదు. ఆన్సర్ వైలెట్. వైలెట్కి వేవ్ లెంత్ బాగా తక్కువ. వేవ్ లెంత్ బాగా తక్కువ దేనికి ఉండిద్దో అది ఎక్కువ డీవియేట్ అయింది. వేవ్ లెంత్ బాగా దేనికి ఎక్కువ ఉండిద్దో అది తక్కువ డీవియేట్ అయింది. సో తక్కువ డీవియేషన్ రెడ్కి ఉండిద్ది, ఎక్కువ డీవియేషన్ దేనికి ఉండిద్ది అంటే వైలెట్కి ఉండిద్ది. సో వైలెట్ కలర్ హ్యాజ్ హై డీవియేషన్. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ బిహైండ్ ఏ మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్, యాజ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద ఫ్రంట్ ద మిర్రర్ మస్ట్ బి అన్నాడు. ఇది మిర్రర్ అనుకోండి. మిర్రర్ ఒక పాయింట్ ఏమన్నాడు? ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు A1. వీడు మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో నుంచున్నాడో మిర్రర్లో తన ఇమేజ్ కూడా మిర్రర్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంది. దీన్ని బిహైండ్ ద మిర్రర్ అంటారు. ఒక వ్యక్తి అద్దం ముందు నుంచున్నాడు. అద్దం ముందు నువ్వెంత దూరంలో నుంచున్నావో అద్దంలో నీ ఇమేజ్ కూడా అద్దం నుంచి అంతే దూరంలో ఉండిద్ది. కాబట్టి D1 ఈజ్ ఈక్వల్ టు D2. ఇలా ఉంది అంటే అది ఏ మిర్రరు? కాన్వెక్స్ కాదు, కాన్కేవ్ కాదు, పారాబోలిక్ కాదు, ప్లేన్ మిర్రర్. మన ఇంట్లో ఉండిద్ది కదా, అదే అన్నమాట. ఓకేనా? సో ఇంట్లో ఉండే మిర్రర్లో పడే ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? వర్చువల్గా ఉండిద్ది. అప్రైట్. అప్రైట్ అంటే మనం నుంచున్నాం అనుకో, నుంచున్నట్టే కనపడతాం, తలకిందుకులుగా కనపడం అనమాట. సేమ్ సైజ్లో వస్తాం అనమాట. సేమ్ డిస్టెన్స్లో వస్తాం. బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. బిహైండ్ ద మిర్రర్ గుర్తుపెట్టుకోండి. అద్దంలో మనం చూసుకునే ఇమేజ్ వర్చువల్, అప్రైట్, సేమ్ సైజు, సేమ్ డిస్టెన్స్, బిహైండ్ ద మిర్రర్. ఈ 5 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. దేనికి? ప్లేన్ మిర్రర్కి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లేటరల్ ఇన్వర్షన్ జరిగిద్ది.
లేటరల్ ఇన్వర్షన్ అంటే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్గా కనపడిద్ది. ఓకేనా, అదనమాట, దాన్ని లేటరల్ ఇన్వర్షన్ అంటారు. అంతే, అంతేకాని టాప్ బాటం మారవు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 2412 చూడండి. ఇది అది సేమ్ క్వశ్చన్, ఇదిగోండి, ఇది 2411, ఇది కూడా 2411. క్వశ్చన్ రిపీట్ అయింది కాబట్టి దాన్ని వదిలేసా అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా అంటే దూరదృష్టి. దాని అర్థం ఏంటి? దూరంగా ఉన్నవి, ఫార్ అవే ఆబ్జెక్ట్స్ కనపడతాయి, ఎక్కడికి కనపడవు, నియర్ ఆబ్జెక్ట్స్ కనపడవు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? రెటీనా వెనకాల ఫామ్ అయింది. ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఓకేనా. సో దూరంగా ఉన్న వాటిని చూస్తాడు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేడు. రెటీనా వెనకాల ఇమేజ్ పడింది కాబట్టి దాన్ని మనం హైపర్మెట్రోపియా అనాలి. కవర్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఇప్పుడు చూద్దాం. దే కెన్ సీ ఫార్ అవే ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ స్ట్రగుల్స్ టు సీ థింగ్స్ అప్ క్లోజ్. ఎస్, ఇదే కరెక్ట్. దూరంగా ఉన్న వస్తువుని స్పష్టంగా చూడగలరు కానీ దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడలేడు. ఓకేనా. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే ఐబాల్ కనుగుడ్డు అనమాట. ఐబాల్ టూ షార్ట్, కనుగుడ్డు ఎప్పుడు బాగా షార్ట్గా ఉండిద్దో, లేదా కార్నియా టూ ఫ్లాట్, వంపుగా ఉండాల్సిన కార్నియా ఎప్పుడైతే ఫ్లాట్గా మారిద్దో, లెన్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో, ఈ 3 కండిషన్స్ వచ్చినప్పుడు ఆ పలానా రోగం వచ్చే అవకాశం ఉంది. సో 3 గుర్తుపెట్టుకోండి. ఐబాల్ టూ షార్ట్ అవ్వటం, కార్నియా టూ ఫ్లాట్ అవ్వటం, లెన్స్ వీక్ అవ్వటం. ఈ 3 కండిషన్లో ఏమైనా జరగచ్చు, 3 జరగచ్చు. అప్పుడు హైపర్మెట్రోపియా వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ ఐడెంటిఫై ఏ కాన్కేవ్ అండ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ బేస్డ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. పరావర్తన ఉపరితలాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నువ్వు కాన్కేవా కాన్వెక్స్ అని ఎలా చెప్పగలవు? ఇదిగోండి కాన్కేవ్. కాన్కేవ్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎక్కడ ఉంది? ఇన్వార్డ్స్, లోపల వైపు ఉంది. ఇది కాన్వెక్స్. కాన్వెక్స్లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటువైపు ఉంది? అవుట్వార్డ్, బయట వైపుకు ఉంది. కాబట్టి ఒక స్పూన్ లోపల కాన్కేవ్, బయట కాన్వెక్స్. అలా చూసి చెప్పేయచ్చు. దేని ఆధారంగా? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని ఆధారం చేసుకొని కూడా మనం పలానా స్పెరికల్ మీద ఎలాంటిది అని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద సీక్వెన్స్ ఆఫ్ కలర్స్ అబ్జర్వ్డ్ ఆన్ ద స్క్రీన్ వెన్ వైట్ లైట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం. ఒక వైట్ లైట్ ప్రిజం గుండా వెళ్ళినప్పుడు మనం చక్కగా కలర్స్ని ఆర్డర్లో పెట్టాలి. ఇండిగో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఓఆర్, విబ్జిఆర్. ఇది కాదు, ఇది కాదు. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కిందేమో వి వచ్చింది, పైన ఏమో ఆర్ వచ్చింది, విబ్జిఆర్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ విచ్ ఆఫ్ ది లెన్స్ అన్నాడు. ఇందాకే చెప్పా, హైపర్మెట్రోపియా ఏ లెన్స్ వాడాలి? సిలిండ్రికల్ కాదు, ప్రిజం కాదు, కాన్కేవ్ కాదు, కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఎందుకంటే రెటీనా వెనకాల పడింది కాబట్టి నువ్వు దాన్ని ముందుకు తేవాలి కాబట్టి కాన్వెక్స్ లెన్స్ వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, సో ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ వాడాలి? ఎక్కడ వాడాలి? డెంటిస్ట్ మిర్రర్గా వాడాలి. దే ఆర్ యూజ్డ్ బై డెంటిస్ట్ టు సీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ టీత్. చిన్నగా కనపడుతున్న పన్నుని పెద్దగా చూడాలి కాబట్టి ఆ దంతాలను పెద్దగా చేయడానికి మనం కాన్కేవ్ వాడాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, ద టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నాడు. టిండాల్ ఎఫెక్ట్ మనకి ఎక్కడ కనపడిద్ది అన్నాడు. లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై పార్టికల్స్ ఇన్ సొల్యూషనా? కాదు. లైట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ఏ మిర్రర్ సర్ఫేసా? కాదు. లైట్ ప్రాసెస్ టు ద వాక్యూమా? కాదు.
ఫస్ట్ ఆప్షన్. ఒక యానకంలో వేలాడుతున్న అతి సూక్ష్మ కణాల ద్వారా కాంతి పరిక్షేపణం చెందినప్పుడు టిండాల్ ఎఫెక్ట్ని మనం ఏం చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని వెరీ ఫైన్ పార్టికల్స్ అంటారు. వెరీ ఫైన్ పార్టికల్స్ మీద లైట్ పడినప్పుడు లైట్ ఏమైద్ది, స్కాటర్ అయింది. ఇదిగోండి అలాంటి కాంతి కిరణాలు చూసారా. మన ఇంట్లో కూడా ఎప్పుడైతే తలుపులు కానీ కిటికీలు కానీ తెరుస్తామో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో కాంతి కనపడుతూ ఉండిద్ది. దాన్నే మనం టిండాల్ ఎఫెక్ట్గా కూడా చెప్పచ్చు. ఆ స్కాటరింగ్ ఎఫెక్ట్ ద్వారా మనం టిండాల్ని చూపించవచ్చు అనమాట. ఓకేనా. సో వెరీ ఫైన్ పార్టికల్స్, అతి సూక్ష్మ కణాల ద్వారా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. Coming to next question. Which of the following lenses can be used to correct the eye defect అన్నాడు. మయోపియాని కవర్ చేయాలి, కరెక్ట్ చేయాలంటే ఏం వాడాలి, కాన్వెక్స్ కాదు, సిలిండ్రికల్ కాదు, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాదు, కాన్కేవ్ వాడాలి. రెటీనా ముందు పడిద్ది కాబట్టి వెనక్కి తీసుకెళ్ళాలి లైట్ రేస్ని. ఓకేనా, కాబట్టి మనం కాన్కేవ్ వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్? ఇందాకే వచ్చింది, డెంటిస్ట్ అంటే కాన్కేవ్ మిర్రర్. పి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎఫెక్ట్ seen when light is scattered by tiny particles in a colloidal solution? కొల్లాయిడల్ సొల్యూషన్లో అతి సూక్ష్మ కణాల ద్వారా లైట్ స్కాటరింగ్ జరిగినప్పుడు ఆ ద్రావణాన్ని మనం ఏమని పిలవాలి? రిఫ్రాక్షన్ కాదు, రిఫ్లెక్షన్ కాదు, డిస్పర్షన్ కాదు, టిండాల్ ఎఫెక్ట్. సో మిల్క్ ఈజ్ ఏ కొల్లాయిడ్. సో కాబట్టి మిల్క్లో మనకి ఏం కనపడిద్ది, స్కాటరింగ్ కనపడిద్ది. అలా కనపడిందంటే మనం ఏమనాలి, టిండాల్ ఎఫెక్ట్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్ విక్షేపణం కారణంగా తెరపై పొందిన 7 రంగుల పట్టీని ఏమనాలి? షాడో కాదు, వర్ణపటం అనాలి. స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే ద 7 కలర్స్ ఆఫ్ వైట్ లైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద స్కై ఆఫ్టర్ రైన్ విచ్ ఈజ్ డ్యూ టు అన్నాడు. రెయిన్బో ఎందుకు ఫామ్ అయింది, దేని కారణంగా? స్కాటరింగా? కాదు. అబ్జార్ప్షన్ ఆఫ్ లైటా? కాదు. రిఫ్రాక్షనా? రిఫ్రాక్షను, డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఎస్, సి ఆప్షన్ ఇదే కరెక్ట్. డిస్పర్షన్ జరగాలి, రిఫ్రాక్షన్ జరగాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. వాడు 2 ఇచ్చాడు, డిస్పర్షను, రిఫ్రాక్షను. రిఫ్లెక్షన్ కాదు, పరావర్తనానికి సంబంధం లేదు. వక్రీభవనం, విక్షేపణం ఈ 2 జరగాలి. ఆ తర్వాత సంపూర్ణాంతర పరావర్తనం కూడా వన్ ఆఫ్ ది రీజన్గా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వై డస్ సన్ అపియర్ రైజ్ ఎర్లియర్ అండ్ సన్సెట్ అండ్ సెట్ లేటర్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ డస్ అన్నాడు. సూర్యుడు వాస్తవానికన్నా ఉదయించే సమయం కన్నా ముందు ఆలస్యంగా అస్తమించడం ఎందుకు అన్నాడు. చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎందుకు, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వలన. సో ఎక్కడుంది, ఎర్త్ రొటేషనా? కాదు. సి ఆప్షన్. వాతావరణ వక్రీభవనం కారణంగా సూర్యుడు ముందే తర్వాత సూర్యాస్తమయ సమయంలో లేట్గా జరుగుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. ఆ టూ మినిట్స్ తేడా ఉండిద్ది. సన్ రైజ్కి 2 మినిట్స్ ముందు, సన్సెట్కి 2 మినిట్స్ తర్వాత. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రేర్ వ్యూ మిరర్స్ ఆఫ్ వెహికల్స్లో వాడే రేర్ వ్యూ మిరర్స్ ఏంటి అన్నాడు. ప్లేన్ కాదు, పారాబోలిక్ కాదు, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్. లెన్స్ ఫార్ములా అన్నాడు. ఇది కాదు, ఇది కాదు. సి ఆప్షన్. 1/f = 1/v - 1/v. నెక్స్ట్. ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ గివెన్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఇట్స్ డాష్ అన్నాడు. పవర్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో డి ఆప్షన్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. దాన్నే మనం ఏమనాలి, పవర్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్. అట్ వాట్ మినిమం డిస్టెన్స్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బీ హెల్డ్ ఫ్రమ్ ద ఐస్ ఫర్ క్లియర్ అండ్ కంఫర్టబుల్ వ్యూయింగ్ అన్నాడు. ఒక మనిషి ఉన్నాడు, బుక్లో చదువుతున్నాడు. బుక్లో చదివే అక్షరాలు చక్కగా కనపడాలి అంటే దాన్నే లీస్ట్
డిస్టెన్స్ ఫర్ డిస్టింక్ట్ విజన్ అంటారు. లీస్ట్ డిస్టెన్స్ ఫర్ డిస్టింక్ట్ విజన్ అంటే మనం మన కళ్ళకి ఎంత దగ్గరగా పెట్టుకోగలిగితే స్పష్టంగా ఒక వస్తువుని చూడగలం, దాన్ని ఇంకో భాషలో ఏమంటారంటే ఆర్ నియర్ పాయింట్ అంటారు. ఓకేనా? కాబట్టి మన కళ్ళకి ఎంత దగ్గరగా పెట్టుకుంటే స్పష్టంగా కనపడిద్ది? 25 సెంటీమీటర్లు. సో 25 సెంటీమీటర్లు, మీటర్లు కాదు, 25 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుంటే స్పష్టంగా కనపడిద్ది. 25 సెంటీమీటర్ కన్నా దాటి దగ్గరికి తీసుకొచ్చావనుకో బ్లర్గా ఉండిద్ది. కాబట్టి నీ కంటి నుంచి 25 సెంటీమీటర్ల దగ్గర పెట్టుకో, ఇంకా ముందుకు తీసుకొస్తే బ్లర్ అయిపోయింది అనమాట. దీన్ని నియర్ పాయింట్ అంటారు. మరి ఫార్ పాయింట్ ఎంత? ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ. ఒక వస్తువుని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో అంటే మనం చూడగలిగినంత డిస్టెన్స్లో దూరంగా ఉంటే చక్కగా కనపడిద్ది అనమాట. ఒక ఫార్ పాయింట్ని ఇన్ఫినిటీ పాయింట్గా చెప్పాడు, అంతేగాని ఇన్ఫినిటీ దూరంలో ఉన్నాయి కనపడతాయి అని కాదు అర్థం. దూరంగా ఉన్న వస్తువులు మన కన్ను చూడగలదు, దాన్ని ఇన్ఫినిటీతో చూపించాడు. కాబట్టి నియర్ పాయింట్ 25, ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ. ఓకేనా? 25 కన్నా దగ్గర తీసుకొస్తే లెస్ దాన్ 25 సెంటీమీటర్ తీసుకొస్తే ఏమైద్ది అంటాడు? బ్లర్ అయింది, అప్పుడు కనపడదు. ఓకేనా? కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్, ఇదే 192వ క్వశ్చన్. లైట్లో మొత్తం 192 ఉన్నాయి కదా. చివరి క్వశ్చన్, స్టార్స్ అపియర్ టు ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై బికాజ్ అన్నాడు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తాయి ఎందుకు అన్నాడు. ఎందుకు? నక్షత్రాలు ఆకాశంలో వేగంగా కదులుతాయి కాబట్టా? కాదు. లైట్ ఫ్రమ్ స్టార్స్ అండర్గోస్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవనం వలన. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో అమ్మయ్యా, 4th పార్ట్తో లైట్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. లైట్ ఈజ్ కంప్లీటెడ్. మొత్తం మనం 4 పార్ట్స్ మాట్లాడుకున్నాం. మొత్తం 192 క్వశ్చన్స్ అనమాట. నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎంత బాగా చేయగలనో, నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అది మొత్తాన్ని మీ దగ్గర పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి క్వశ్చన్ని మనం బొమ్మతో చూసుకుంటూ వచ్చాం, చాలా పిక్చర్స్ని అర్థం చేసుకుంటూ వచ్చాం. ఈ మొత్తం పీడిఎఫ్ కూడా 1 డే లేదా 2 డేస్ తర్వాత మొత్తం రెడీ చేసి మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. ఇలా మనం మాట్లాడుకుంటూ వస్తున్న గ్రూప్ డి అన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చేసాను. ఓకేనా? నెక్స్ట్ మనం సౌండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సౌండ్లో మనకి మొత్తం 97 క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని నేను 2 పార్ట్స్లో ఫినిష్ చేస్తాను. సో నెక్స్ట్ పిల్లలందరూ కూడా సౌండ్ అనే టాపిక్ గురించి చదువుకొని రండి. మీరు బాగా చదువుకొచ్చారనుకో, నేను క్వశ్చన్స్ చేపిస్తున్నప్పుడు అక్కడ మీరు చదువుకున్నారు, ఇక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్ లాగా ఉండిద్ది. అప్పుడు ప్రతి క్వశ్చన్ మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేస్తే మీ సత్తు ఏంటో, మీ దమ్ ఏంటో మీకు తెలిసింది. ఓకేనమ్మా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.